హాయ్ హలో ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో వాళ్ళు కొలత బ్లౌజ్ ఇచ్చి ఆ బ్లౌజ్ కన్నా ఒక హాఫ్ ఇంచి బ్లౌజ్ యొక్క హైట్ని పెంచండి అని చెప్పినప్పుడు మనం బ్యాక్ సైడ్ మాత్రమే హైట్ పెంచాలా లేదా ఫ్రంట్ సైడ్ కూడా పెంచాలి అంటే ఎక్కడ మన బ్లౌజ్ హైట్ని పెంచాలి అనే దాని గురించి ఇవాల్టి వీడియోలో తెలుసుకుందాం. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. ఇక లేట్ చేయకున్నట్టు మనం కొలత బ్లౌజ్ వాళ్ళు కరెక్ట్గా ఉంది, మొత్తం కూడా మనకి హైట్ మాత్రమే ఒక హాఫ్ ఇంచి పెంచమన్నప్పుడు మనం ఏ విధంగా ఆ బ్లౌజ్ని కట్ చేసుకోవాలి ఇవాల్టి వీడియోలో చూసేద్దాం. ఒకవేళ మీరు 38 చెస్ట్ సైజ్ కనుక అయితే కూడా మీకు ఈ వీడియో పూర్తిగా యూజ్ అవుతుందన్నమాట. 38 చెస్ట్ సైజే నేను ఇక్కడ బ్లౌజ్ చెస్ట్ మెజర్మెంట్ అలాగే షోల్డర్ హార్మోన్ లెంత్ మొత్తం కూడా చెప్తున్నాను. ఓకేనా, ఇక లేట్ చేయకుండా ఈ బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. అలాగే ఈ బ్లౌజ్ వచ్చేసి ఒరిజినల్ క్లాత్ చూడొచ్చు, చాలా స్మూత్గా ఉందన్నమాట. సారీలో వచ్చిన క్లాత్ చాలా స్మూత్గా ఉంది. ఆ బ్లౌజ్ని ఎలా కట్ చేయాలని కూడా మీకు వీడియో లాస్ట్లో అయితే చూపిస్తాను. ముందుగా బ్లౌజ్ ఫోల్డింగ్ వైపు నా వైపు పెట్టుకున్నాను. ఓపెన్స్ వచ్చేసి ఈ విధంగా నాకు ఆపోజిట్ పెట్టుకుని ఈ విధంగా ముందుగా మనం బ్లౌజ్ని ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ కొలత బ్లౌజ్ని తీసుకుని బ్లౌజ్ ఒరిజినల్ హైట్ ఎంత ఉన్నదో చూసుకుందాం. చూడండి, ఇక్కడ ఈ షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఈ డాట్ పాయింట్ వరకు ఈ విధంగా మనం హైట్ని చూసుకుంటే బ్లౌజ్ ఒరిజినల్ హైట్ ఇక్కడ 14 ఇంచెస్ అయితే ఉంది. మనం 14 ఇంచెస్ బ్లౌజ్ హైట్ ఉన్నప్పుడు వాళ్ళు జస్ట్ ఒక హాఫ్ ఇంచి పెంచమన్నారనమాట. అంటే ఇప్పుడు బ్లౌజ్ ఒరిజినల్ హైట్ వచ్చేసి నాకు 14.5 ఇంచెస్ పెడుతున్నాను. చూడండి, కొలత బ్లౌజ్లో బ్లౌజ్ హైట్ వచ్చేసి 14 ఇంచెస్ అయితే ఉంది. వాళ్ళు కొంచెం హైట్ని పెంచమన్నారు కాబట్టి నేను ఒక హాఫ్ ఇంచి పెంచుతున్నాను, 14.5 ఇంచెస్. మీరు 15 ఇంచెస్ కావాలంటే 15 ఇంచెస్ వరకు మీరు పెంచుకోవచ్చు, వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని బట్టి. ఓకేనా, ఇక్కడ నాకు కొంచెం మాత్రమే పెంచమన్నారు కాబట్టి 14.5 ఇంచెస్, హాఫ్ ఇంచి మాత్రమే పెట్టుకుంటున్నాను. కరెక్ట్ బ్లౌజ్ హైట్ వచ్చేసి 14.5 ఇంచెస్ అంటే పైన కింద ఖర్చులతో కలిపి మనం 15.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, కింద వైపు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం పోతుంది, పైన షోల్డర్ జాయింటింగ్ చేసినప్పుడు హాఫ్ ఇంచి ఖర్చుల కోసం పోతుంది. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చెస్ట్ మెజర్మెంట్ ఏంటా అనేది చూసుకుందాం. బ్లౌజ్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి ఈ నెక్ ప్లేస్ దగ్గర నుంచి ఇక్కడ దాకా చూసుకున్నట్లయితే 9.5 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే 9.5 ఇంచెస్ని మనం 4 భాగాల్లో కొలుచుకున్నట్లయితే 38 చెస్ట్ సైజ్ అయితే వస్తుంది. చూడండి, ఫస్ట్ 1 భాగం, తర్వాత మళ్ళీ ఈ విధంగా టేప్ని ఫోల్డ్ చేస్తే 38 చెస్ట్ సైజ్ అయితే వస్తుంది. ఓకేనా, ఇప్పుడు నడుము లూజ్ కొలుచుకోవాలి. నడుము లూజ్ని కూడా మనం ఈ ఉక్సుల పట్టి దగ్గర నుంచి కరెక్ట్గా ఈ విధంగా కొలుచుకోవాలి. ఇక్కడ కాజా పట్టిని కొలవద్దు. ఈ విధంగా మనం నడుము లూజ్ మొత్తాన్ని చూసుకున్నట్లయితే మొత్తం నడుము లూజ్ వచ్చేసి మనకి 30 ఇంచెస్ అయితే వస్తుంది. ఓకేనా, ఈ 30 ఇంచెస్ మనకి నడుము లూజు, 38 ఇంచెస్ వచ్చేసి చెస్ట్ లూజు. ఓకేనా, ఇప్పుడు ఈ మెజర్మెంట్తో మనం ఎలా మార్కింగ్ చేసుకోవాలి అంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. హార్మోన్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఆ తర్వాత నడుము చెస్ట్ లూజ్లో మనకి 4 భాగం 9.5 ఇంచులు వచ్చింది కదా, దానికి మార్క్ చేసుకోవాలి. ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్ డ్రా చేసి ఈ బాక్స్ షేప్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచెస్ మాత్రం తీసుకుని నీట్గా హార్మోన్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా, మీరు ఇక్కడ చాలా డీప్ నెక్ మార్క్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఫుల్ షోల్డర్ మీరు 5.5 ఇంచెస్ పెట్టుకోండి. ఇక్కడ మీడియం నెక్కే పెడుతున్నాను. నెక్ హైట్, బ్యాక్ నెక్ హైట్ వచ్చేసి అందుకోసం నేను 5.5 ఇంచులు వచ్చేసి ఫుల్ షోల్డర్ తీసుకున్నాను. ఇప్పుడు మనకి 30 ఇంచెస్ని 4 భాగాల్లో డివైడెడ్ బై చేస్తే 7.5 ఇంచెస్ వస్తుంది. 7.5 ఇంచెస్ దగ్గరికి కరెక్ట్గా ముందుగా మనం మార్క్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ డాట్ కోసం బ్యాక్ సైడ్ మనం డాట్ పెడతాం కదా, ఆ డాట్ కోసం 1 ఇంచి మార్క్ చేసుకోవాలి. మళ్ళీ ఖర్చుల కోసం 2 ఇంచి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఇప్పుడు మనకి 30 ఇంచులో 4వ భాగం 7.5 ఇంచులు ఇక్కడ మార్క్ చేసుకున్నాము. డాట్ కోసం 1 ఇంచి, ఖర్చుల కోసం 2 ఇంచి ఈ విధంగా మార్క్ చేసుకుని ఇలా లైన్ని డ్రా చేస్తున్నాను. నెక్స్ట్ నాకు నెక్ లెంత్ కూడా ఒక హాఫ్ ఇంచ్ పెంచమనేది చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వచ్చేసి చూడండి, ఇదే నెక్ని నేను పెట్టేస్తున్నాను. ఈ కింద వైపు కొలుచుకుని 5 ఇంచెస్ అయితే ఉంది కదా, కింద ఖర్చులతో కలిపి మనం 5.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా పెట్టుకుంటూ నేను మార్క్ చేస్తున్నాను. ఒకవేళ నెక్ హైట్ మీకు పెంచకూడదు అంటే మీరు ఇక్కడ 6 ఇంచెస్ మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు మీకు కరెక్ట్గా ఒరిజినల్ లెంత్ బ్లౌజ్లో ఎలా అయితే ఉందో నెక్ లెంత్ అంతే వస్తుంది. ఇక్కడ వచ్చేసి బ్లౌజ్ లెంత్ కూడా హాఫ్ ఇంచి పెరిగింది, బ్లౌజ్ బ్యాక్ నెక్ లెంత్ కూడా హాఫ్ ఇంచి పెరిగింది అనమాట. ఓకేనా, చూడండి, పైన కింద హాఫ్ ఇంచి ఖర్చులకు పోవు మార్కింగ్ అయితే పెడుతున్నాను అనమాట. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత మనకి బ్లౌజ్ ఒరిజినల్ హైట్ వచ్చేసి 14.5 ఇంచెస్ అయితే వస్తుంది. కొలత బ్లౌజ్లో మనకి 14 ఇంచెస్ ఉన్నింది కదా, హాఫ్ ఇంచి మనం బ్లౌజ్ హైట్ని పెంచినాం అనమాట. ఓకేనా,
ఇప్పుడు కొలత బ్లౌజ్ని కింద నుంచి ఈ విధంగా పెట్టి కరెక్ట్గా నెక్ మార్క్ చేస్తున్నాను. ఒక పావు ఇంచి పైకి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మనకి హెమ్మింగ్ ఖర్చుల కోసం పోతుంది. ఆ తర్వాత నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ కింద వైపు 3 ఇంచెస్ పెట్టుకోవాలి. ఈ విధంగా బాక్స్ షేప్ని డ్రా చేసి మీకు నచ్చిన షేప్ని మీరు ఇక్కడ డ్రా చేసుకోవచ్చు. నేను రౌండ్ నెక్ని డ్రా చేస్తున్నాను. ఓకేనా, పైన నెక్ విడ్త్ 2.5 ఇంచెస్, ఈ కింద వైపు వచ్చేసి 3 ఇంచెస్. ఓకేనా, ఈ విధంగా మనం డ్రా చేసుకుని రౌండ్ షేప్ని డ్రా చేస్తున్నాను. ఒకవేళ డీప్ నెక్ గనక అయితే పైన నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. కింద నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అప్పుడు మీకు భుజాలు జారవు. ఫుల్ షోల్డర్ మీరు 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ 2 ఇంచెస్ ఖర్చులతో వదిలి ఈ విధంగా క్లాత్ని ఫోల్డ్ చేసుకుని ఇక్కడ మధ్యలో మార్క్ని తీసుకోవాలి. డాట్ లెంత్ వచ్చేసి 4.5 ఇంచెస్ పెట్టాలి. అటు ఇటు హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకుని డాట్ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే మనం బ్లౌజ్ని కట్ చేసుకుందాం. 38 చెస్ట్ సైజ్కి మనం ఎంత షోల్డర్ పెట్టాలి, ఎంత హార్మోన్ లెంత్ పెట్టాలి అని క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు డీప్ నెక్ అంటే నెక్ డీప్ బ్యాక్ సైడ్ వచ్చేసి 10 ఇంచెస్ 11 ఇంచెస్ అలా ఉన్నప్పుడు మనం ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. ఓకేనా, ఫుల్ షోల్డర్ 5.5 ఇంచెస్ పెట్టుకోవాలి. నెక్ విడ్త్ మనం 2.5 ఇంచెస్ పెట్టుకోవాలి. అలా పెట్టుకుంటే మనకి భుజాలు అనేవి అస్సలకి జారదనమాట. ఓకేనా, అలా పెట్టుకుని మీరు మార్క్ చేసుకోండి డీప్ నెక్ అయితే. ఇప్పుడు మనకి ఇక్కడ మీడియం నెక్ కాబట్టి ఇంత అయితే మనం పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి మనకి బ్యాక్ పార్ట్ ఇప్పుడు మొత్తం కటింగ్ అయింది కదా. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి ఇక్కడ దాకా ఉంది. బ్లౌజ్ హైట్ కూడా మనకి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ పెరిగిందనమాట. ఇలా మనం బ్లౌజ్ హైట్ని పెంచుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేసుకున్నాం కదా. చాలామంది బిగినర్స్కి వచ్చే ప్రాబ్లం ఏంటంటే బ్యాక్ పార్ట్లో మాత్రమే హైట్ పెంచాలా లేదంటే ఫ్రంట్ పార్ట్లో ఏమైనా హైట్ పెంచాలా, హైట్ పెంచాలి అంటే ఎక్కడ పెంచాలని చాలా కన్ఫ్యూజ్ చేసుకుంటారు. లేదంటే కొలత బ్లౌజ్లో ఉన్నట్టుగానే హైట్ని పెట్టేస్తారు. అలా పెడితే మనకి బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ పాడవుతుంది. సైడ్ స్టిచెస్ వేసినప్పుడు హెచ్చు తగులు వస్తాయన్నమాట. అలా కాకున్నట్లు ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ సైడ్ నా వైపు పెట్టుకున్నాను. ముందుగా ఒక పావు ఇంచికి ఒక మార్క్ చేసుకున్నాను. ఈ పావు ఇంచెస్ ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం. ఇలా మార్కింగ్ చేసుకుని బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో ఇప్పుడు అలాగే మనం ఈ విధంగా మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి మనం కొలుచుకున్నట్లయితే చూడండి మనకి ఫుల్ షోల్డర్ వచ్చేసి 5.5 ఇంచెస్ రావాలి. ఆ పావు ఇంచెస్ మనం కొలుచుకుంటాం కదా ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చులతో. అలా కొలుచుకుంటే మనకి 5.5 ఇంచెస్, హార్మోన్ లెంత్ 6 ఇంచెస్ రావాలి. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్లో 1.5 అంటే ఫ్రంట్ పార్ట్లో 30 ఇంచెస్ పెట్టుకుని ఫ్రంట్ హార్మోన్ షేప్ని నీట్గా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచెస్ అయితే వస్తుందండి. ఈ పావు ఇంచెస్ని కొలుచుకుంటే మనకి 2.5 ఇంచెస్ వస్తుంది. ఆ తర్వాత నెక్ హైట్ వచ్చేసి 7 ఇంచెస్ పెడుతున్నాను. ఈ కింద వైపు 2.5 ఇంచెస్ మాత్రమే పెడుతున్నాను. ఫ్రంట్ సైడ్న బ్రాడ్గా వద్దని చెప్తున్నారనమాట. అందుకోసం ఇలా పెట్టుకుని నీట్గా బాక్స్ షేప్ని డ్రా చేసి రౌండ్ నెక్ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ నెక్ విడ్త్ 2.5 ఇంచెస్ పెట్టారు కదా, షోల్డర్ డ్రాప్ అవుతుందేమో అంటే కాదండి. మనకి ఉక్స్ పట్టి కాజా పట్టి ఖర్చుల కోసం పోతుంది కాబట్టి మనకి ఆ ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మనం ఒకసారి చెస్ట్ లూజ్ని కూడా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే పెట్టేసుకుని స్ట్రైట్ లైన్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రంట్ హైట్ని పెంచాలా వద్దా అంటే మనం ఆల్రెడీ ఫ్రంట్ హైట్ని బ్యాక్ పార్ట్లో పెంచినాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో మీరు కొలత బ్లౌజ్ని అసలుకి యూజ్ చేయకూడదు. కొలత బ్లౌజ్ని యూజ్ చేస్తే కొలత బ్లౌజ్ వచ్చేసి మనకి షార్ట్గా ఉందన్నమాట. అప్పుడు మనకి క్లాత్ అనేది తగ్గిపోతుంది. అలా కాకున్నట్లు ఈ బ్యాక్ పార్ట్ మార్క్ కన్నా పైకి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఏ సైజ్ అయినా సరే పైకి 2 ఇంచెస్ దగ్గరికి ఇలా ఒక మార్క్ పెట్టుకున్న తర్వాత ఈ మార్క్ దగ్గర నుంచి కిందికి హాఫ్ ఇంచ్కి ఒక మార్క్ పెట్టుకోవాలి. ఓకేనా, ఇది మనకి 40 కన్నా తక్కువ ఉండే చెస్ట్ సైజ్ ఏ సైజ్ అయినా సరే ఈ 2 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి కిందికి హాఫ్ ఇంచ్ మార్క్ని ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకేనా, అదే మీరు 40 కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ అనుకోండి, వాళ్ళకు వచ్చేసి మీరు 30 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. మరి 45 కన్నా ఎక్కువ అంటే ఈ మార్క్ దగ్గర నుంచి కిందికి 1 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. ఈ యొక్క టిప్ని మీరు పాటించాలి. కానీ కొలత బ్లౌజ్ని మీరు అస్సలకి యూజ్ చేయకూడదు. కరెక్ట్గా మనకి బ్లౌజ్ హైట్ పెంచమన్నారు అని చెప్పినప్పుడు అయితే అస్సలకి కొలత బ్లౌజ్ని యూజ్ చేయకూడదు అనమాట. ఇక్కడ చెప్పిన టిప్ని మీరు మరొకసారి కూడా చూడండి. మీరు ఆ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. లేదంటే బ్యాక్ పార్ట్ యొక్క ఒరిజినల్ లెంత్ని కూడా మనం ఫ్రంట్ పార్ట్లో పెట్టేసుకోవచ్చు. ఈ విధంగా కొలత బ్లౌజ్ పెడితే చూడండి మనకి ఇంత పైకి అయితే ఉందన్నమాట. మనకి సాల్టేజ్ వచ్చేస్తుంది క్లాత్ అనేది. అలా మనం చేసుకున్నట్లయితే ఈ సైజ్ స్టిచెస్ వేసినప్పుడు హెచ్చు తగులు వచ్చే ప్రాబ్లమ్స్ అయితే చాలా ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు 38 చెస్ట్ సైజ్ కాబట్టి ఈ మార్కింగ్ దగ్గర నుంచి కిందికి హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఓకేనా, ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్ మార్క్ అయితే చూసేద్దాం.
ఈ స్టార్టింగ్ నుంచి 3.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేశాను. అలాగే పైనుంచి మనం అప్పర్ చెస్ట్ మార్క్ అంటామండి. ఇక్కడ 11 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసాము. ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత అటు ఇటు 1.5 ఇంచెస్ 1.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ పెట్టుకొని ఈ విధంగా లైన్ని డ్రా చేసుకోవాలి. ఈ 2 ఇంచెస్ మార్క్ దగ్గర నుంచి పైకి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకుని ఈ విధంగా మనం ఫ్రంట్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు ఈ మార్క్ని వచ్చేసి చూడండి, ఈ మార్క్ దగ్గరికి ఈ పై వైపు 1/2 ఇంచ్ పైకి ఉండేటట్టు ఇలా మనం మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం కొలత బ్లౌజ్ని తీసుకుని ఈ క్రాస్ పట్టీ దగ్గర వచ్చేసి మనకి చూడండి 7.5 ఇంచెస్ ఉంది కదా. ఇప్పుడు ఈ స్టార్టింగ్ దగ్గర నుంచి ఇక్కడికి 3 ఇంచెస్ అయితే ఉంది. అటువైపు డాట్ దగ్గర నుంచి ఇలా చూసుకుంటే 7.5 ఇంచెస్ ఇక్కడ దాకా వచ్చింది. మళ్ళీ మనం ఖర్చుల కోసం 2 ఇంచ్ ఈ విధంగా తీసుకుంటే కొంచెం క్లాత్ అనేది మనకి సైడ్ స్టిచెస్ దగ్గర ఎక్స్ట్రాగా కావాల్సి ఉంటుంది. కింద వైపు మాత్రమే డాట్ ప్లేస్ దగ్గర ఆ క్లాత్ని మార్క్ చేసుకోవాలి. అప్పుడు మనకి స్టిచ్చింగ్ చేసినప్పుడు క్లాత్ తగ్గకున్నట్టు పర్ఫెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ ఈ కింద దగ్గర నుంచి పైకి 2.5 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేసి ఇక్కడ 2 ఇంచెస్ డాట్ విడ్త్ని మార్క్ చేస్తున్నాను. ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసి అటు ఇటు 1/2 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాము. ఓకేనా. ఈ 2 డాట్ అయిపోయిన తర్వాత చూడండి, ఈ బాక్స్ షేప్ దగ్గర నుంచి అటువైపు 1/2 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసి ఈ 2 డాట్ మధ్యలో ఎంత గ్యాప్ అయితే ఉందో అంత గ్యాప్కి మనం 3వ డాట్ ఇక్కడ మార్క్ చేస్తున్నాను హార్మోల్ దగ్గర. ఓకేనా. మనకి ఒక ట్రయాంగిల్ షేప్ వచ్చేటట్టు ఇక్కడ మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి 3 ఇంచ్కి ఒక గ్యాప్ వదిలి 4th డాట్ అయితే ఈ విధంగా మార్క్ చేస్తున్నాను. ఓకేనా. మనకి ఒక 3 ఇంచెస్ గ్యాప్ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం కటింగ్ అయితే అయిపోతుంది. మార్కింగ్ చేసుకున్న ప్రకారం మనం కట్ చేసుకోవడమే. బ్యాక్ పార్ట్లో ఆల్రెడీ మనం హైట్ని పెంచుకున్నాం కాబట్టి ఫ్రంట్ పార్ట్లో వచ్చేసి ప్రత్యేకంగా పెంచాల్సిన అవసరం లేదు. ఏ చెస్ట్ సైజ్ అయినా సరే ఈ వీడియోలో చెప్పిన టిప్ని మీరు పాటిస్తూ ఫ్రంట్ పార్ట్ హైట్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే కట్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తుంది. మీకు ఆల్రెడీ ఈ టిప్స్ మొత్తం తెలుసు అనుకుంటే కనుక మీరు వీడియోని స్కిప్ చేయొచ్చు. కొత్తగా బిగినర్స్కి నేర్చుకునే వాళ్ళకు కూడా ఈజీగా అర్థం కావాలని, వీడియో కొంచెం స్లోగా అర్థం కావాలని మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను అనుకోవద్దు. ప్రతిదీ కూడా అర్థం కావాలి బిగినర్స్కి అని కొంచెం మీకు అర్థం కావాలని చెప్తున్నాను. ఓకేనా. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మొత్తం కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు క్లాత్ని నీట్గా ఈ విధంగా ఫోల్డ్ చేసి చూడండి, ఫోల్డింగ్ నా వైపు ఉంది, ఓపెన్ సైడ్ వచ్చేసి నాకు ఆపోజిట్ అయితే ఉందన్నమాట. దీన్ని మరొక ఫోల్డ్ ఈ విధంగా చేసుకోవాలి. 2 హ్యాండ్స్ మనకి ఒకేసారి వచ్చేస్తుంది. ఓకేనా. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ ఒరిజినల్ లెంత్ వచ్చేసి 11 ఇంచెస్ అయితే ఉందండి. ఖర్చులతో కలిపి 12 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. పైన కింద హాఫ్ ఇంచ్ ఖర్చులకు పోవు మనకి 11 ఇంచెస్ ఒరిజినల్ వస్తుంది. ఇలా మార్క్ చేసుకుని స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత హ్యాండ్ డౌన్ వచ్చేసి 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్ హ్యాండ్ డౌన్ని మార్క్ చేసుకుని ఈ కింద వైపు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5.5 ఇంచెస్, ఖర్చుల కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ షేప్ తీసుకోవడానికి బ్యాక్ పార్ట్ని తీసుకోవాలి. ఈ పైన ప్లేస్ దగ్గర నుంచి ఈ విధంగా కరెక్ట్గా కొలుచుకుంటే మనకి స్టిచ్చింగ్ పాయింట్ 9.5 ఇంచెస్ వచ్చింది. ఖర్చులతో 2 ఇంచెస్ అయితే మనకి 11.5 ఇంచెస్ అయితే వచ్చింది. ఓకేనా. ఈ క్లాత్ని మనం మార్క్ చేసుకుందాం. ఇక్కడ నుంచి చూసుకుంటే మనకి 9 ఇంచెస్ వరకు అయితే ఉందన్నమాట. ఈ 9 ఇంచెస్ వరకు ఉంది కదా, మనకి క్లాత్ అనేది జాయింటింగ్ పడుతుంది. ముందుగా ఈ పై నుంచి 2 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి ఇక్కడ చూడండి 1.5 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా హ్యాండ్ షేప్ని డ్రా చేసుకోవాలి. ఓకేనా. ఈ మార్క్ కన్నా పైన నుంచి మార్క్ చేస్తున్నాను. ఇక్కడ దాకా మనకి స్టిచ్చింగ్ పాయింట్ అయితే వస్తుంది. జాయింటింగ్ క్లాత్ని మళ్ళీ మనం జాయింట్ చేసుకుందాం. ఓకేనా. ఇప్పుడు మార్కింగ్ చేసుకున్న ప్రకారంగానే హ్యాండ్స్ని కట్ చేస్తున్నాను. నెక్స్ట్ మనం ఈ విధంగా హ్యాండ్స్ని పెట్టుకుని జాయింటింగ్ క్లాత్ని చూడండి ఇక్కడే మనం కరెక్ట్గా ఈ విధంగా చూసుకుని కొంచెం క్లాత్ని ఎక్స్ట్రాగానే కట్ చేసుకోండి. ఆ తర్వాత మనం జాయింటింగ్ చేసుకున్నప్పుడు ఆ క్లాత్ని మనం ఎక్స్ట్రాగా కట్ చేసుకోవచ్చు. ఓకేనా. ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ని మనం తీసుకోవాలి. హ్యాండ్స్ కూడా మనం మార్కింగ్ చేసుకున్నాం. హ్యాండ్స్ ఫ్రంట్ లోత్ వచ్చేసి మనం ఈ పైన ప్లేస్ దగ్గర నుంచి 1 ఇంచ్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. అలాగే ఈ స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పైకి మార్క్ పెట్టుకుని నీట్గా హాఫ్ ఇంచ్కి మనం ఈ విధంగా ఫ్రంట్ లోత్ తీసుకోవాలి. ఒకవేళ మీరు 40 కన్నా ఎక్కువ చెస్ట్ సైజ్ అయితే 3.5 ఇంచెస్ పెట్టి మీరు ఫ్రంట్ లోత్ని మార్క్ చేసుకోవాలి. ఓకేనా. ఇప్పుడు క్రాస్ పట్టి మార్కింగ్ వచ్చేసి ఒకవైపు 4 ఇంచెస్ దగ్గరికి మార్క్ చేస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ విడ్త్ వచ్చేసి మనకి 11 ఇంచెస్ వరకు మార్క్ పెట్టుకోవచ్చు. ఓకేనా. ఇక్కడ 11 ఇంచెస్ వరకు మార్క్ పెట్టి ఇటువైపు మనం 3.5 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి.
4 ఇంచెస్ దగ్గర నుంచి 3 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ పెట్టి కింద హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుని నీట్గా క్రాస్ పట్టి మార్క్ని మార్క్ చేస్తున్నాను. ఓకేనా. క్రాస్ పట్టి హెచ్చు తగులు వస్తుందేమో ఎలా చేసుకోవాలి అంటే క్రాస్ పట్టి హెచ్చు తగులు రాకున్నట్టు ఎలా కట్ చేసుకోవాలి అనే దాని గురించి వీడియో అయితే ఉందండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ఒకసారి దాన్ని చూడడానికి ట్రై చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి మొత్తం అయితే కట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఈ స్మూత్గా ఉండే క్లాత్ పైన ఏ విధంగా పెట్టి కట్ చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగా మనం మొత్తం కూడా ఈ విధంగా స్ట్రైట్గా ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలండి. ఇలా ఓపెన్స్ ఆపోజిట్లో ఉంది, ఫోల్డింగ్ నా వైపు అయితే ఉందన్నమాట. ఇలా మొత్తం స్ట్రైట్గా ఫోల్డ్ చేసుకోవాలి. క్లాత్ని మనం అటు ఇటు కదపకూడదు. ఇలా పెట్టుకుని మీరు అక్కడక్కడ ఒక గుంపిన్ పెట్టుకున్నా కూడా పర్లేదన్నమాట. మీకు అప్పుడు కట్ చేయడానికి చాలా ఈజీగా వస్తుంది. అలా పెట్టుకున్న తర్వాత మీరు లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టుకోవాలి. ఈ విధంగా మనం కట్ చేసుకున్న బ్లౌజ్ పీస్ కన్నా మనం కట్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్లో వచ్చేసి ఇలా చూడండి ఒక 1/2 ఇంచెస్ ఎక్స్ట్రాగా ఈ విధంగా కట్ చేసుకోవాలి తప్పకుండా. ఓకేనా. అప్పుడే మీకు లైనింగ్ జాయింటింగ్ చేసినప్పుడు ఈజీగా వస్తుంది. క్లాత్ మీకు అటు ఇటు సాగకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రాగా ఉండే క్లాత్ మనం లాస్ట్లో కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ని కట్ చేసాం కదా. సేమ్ ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని చూడండి, ఇటువైపు పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకుని ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్రాస్ పట్టి అలాగే హ్యాండ్స్ని కూడా సేమ్ మెథడ్లోనే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసినప్పుడు మనం క్లాత్ని అటు ఇటు కదపకూడదు అనమాట. మొదటిగా మనం ఈ రెండు కట్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ని మనం నీట్గా ఫోల్డ్ చేసుకుని కట్ చేసుకోవాలి. ఆ తర్వాత క్రాస్ పట్టిని కట్ చేసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.